హాయ్ అండి. ఈ వీడియోలో సూపర్ టేస్టీ అండ్ ఫేమస్ ఎగ్ పఫ్ రెసిపీ సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా మనం పఫ్ డో ప్రిపేర్ చేయాలి అంటే 2 కప్స్ మైదా పిండి తీసుకోండి. తగినంత ఉప్పు యాడ్ చేసి తర్వాత కొంచెం వాటర్ కలుపుకోండి. బాగా మిక్స్ చేసి రెక్టాంగిల్ షేప్‌లో చేసుకోండి. తర్వాత బటర్ స్ప్రెడ్ చేయండి. ఫోల్డ్ చేసిన బటర్ పేపర్‌తో కవర్ చేయండి. రిఫ్రిజిరేటర్‌లో 45 మినిట్స్ పెట్టి వదిలేయండి. డౌని బయట తీసుకొని మళ్ళీ రెక్టాంగిల్ షేప్‌లో చేసుకోండి. మళ్ళీ బటర్ స్ప్రెడ్ చేయండి. మళ్ళీ 45 మినిట్స్ రిఫ్రిజిరేటర్‌లో పెట్టి ఈ ప్రాసెస్‌ని ఇంకా 3 టైమ్స్ రిపీట్ చేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆయిల్ హీట్ చేసి ఆనియన్స్ అండ్ క్యారెట్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చాక ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, మసాలా పౌడర్స్ యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసి కొరియాండర్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేయండి. డోని
స్క్వేర్ పీసెస్‌గా కట్ చేసి ప్రతి పీస్ మీద కర్రీ పెట్టండి. బాయిల్డ్ ఎగ్స్‌ని 2 హాఫ్స్‌గా కట్ చేసి ప్రతి పీస్ మీద ఒకటి పెట్టండి. ప్రతి పీస్‌ని ఫోల్డ్ చేసి పైన రా ఎగ్ స్ప్రెడ్ చేయండి. ఓవెన్‌లో 180 డిగ్రీస్ టెంపరేచర్‌లో కన్వెన్షన్ మోడ్‌లో 25 మినిట్స్ బేక్ చేయండి. 25 మినిట్స్ తర్వాత ఓవెన్ నుంచి బయటకు తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పఫ్ రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. బాయ్.